హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్లో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మైగ్రేషన్ టు మైగ్రేట్ అంటే 9 స్టెప్. సో 9 స్టెప్ అనేది చాలా మందికి 3 months నుంచి 2 months నుంచి 1 month నుంచి 1 week నుంచి ఇలా చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే ఉందన్నమాట. మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అనేది అవ్వట్లేదు. ఎన్నిసార్లు మెయిల్ పెట్టుకున్నా కానీ సో మైగ్రేషన్ అనేది అవ్వట్లేదు. సో ఏం చేయాలి సార్ అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్ అనేది స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. ఈ 9 స్టెప్కి సంబంధించి ఆరెంజ్ కలర్లోనే ఉంది, 3 months నుంచి 2 months నుంచి అని చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో ఈ ప్రాబ్లంకి 100% నేను సొల్యూషన్ అనేది తీసుకొచ్చాను. సో నేను చేసినట్టు మీరు చేస్తే కనుక 100% మీకు 1 weekలోనే సో 1 weekలోనే మీకు మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయ్యి గ్రీన్లో మారుతుంది అనమాట. సో అర్థమైందిగా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. పై నెట్వర్క్ అప్లికేషన్లో ఎవరెవరు మైనింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పై నెట్వర్క్ సంబంధించి రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఏమైనా డౌట్ ఉన్నా కానీ సో నన్ను కాంటాక్ట్ అయితే చేయవచ్చు. నా నెంబర్ వచ్చేసి 9652664970. అలాగే ఎవరైతే 299 పర్సనల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు 2025 మొత్తము ఫ్రీ సర్వీస్ అనేది అందించబడుతుంది. సో అర్థమైందిగా. వాళ్ళందరికీ రేపు లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ కట్గా మనము ఎటువంటి ఒక పైసా కూడా లేకుండా మనం ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం. సో అర్థమైందిగా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అనేది 9 స్టెప్ కానీ వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఉంటే కనుక మీ గ్రూప్ టీమ్కి సో షేర్ అనేది చేయండి. ఎలా మెయిల్ పెట్టుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈ ట్రిక్ అనేది చూపిస్తాను. ఈ ట్రిక్ మీరు చేస్తే కనుక 100% మీకు 9 స్టెప్ అనేది 1 week ఒక వారంలోనే మీకు 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు కదా. ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 3 lines మీద అయితే క్లిక్ చేయండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మ్యానెట్ అని ఉంటుంది. మ్యానెట్ మీద క్లిక్ చేయండి. మ్యానెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మ్యానెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. మ్యానెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సో స్టెప్స్ అయితే వస్తాయి కదా మీకు 1 2 3 వాలెట్కి సంబంధించి మొత్తం పైకి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ 9 స్టెప్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంది కదా. సో ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్ షాట్ అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3 lines మీద క్లిక్ చేయండి. హోమ్ పేజ్లోకి అయితే వస్తారు. హోమ్ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సపోర్ట్ పోర్టల్ మీద అయితే క్లిక్ చేయండి. సపోర్ట్ పోర్టల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఎలా పెట్టుకుంటే మనకు 9 స్టెప్ కంప్లీట్ అయితే అవుతుంది అనేది మీకు చూపిస్తాను. సపోర్ట్ పోర్టల్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సపోర్ట్ పోర్టల్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో సపోర్ట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు పై హెల్ప్ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి. సో మీ పై నెట్వర్క్ అప్లికేషన్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు వెరిఫై అయితే చేశారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పై అప్లికేషన్కి సంబంధించి యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ దగ్గర వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ అయితే చేయండి సబ్జెక్ట్ దగ్గర. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ దగ్గర కూడా సో నెక్స్ట్ ఈ డిస్క్రిప్షన్ అనేది కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఈ డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో ఇక్కడ కింద నా పేరు, నా యూజర్ నేమ్ అయితే ఉంటుంది. నా పేరు, నా యూజర్ నేమ్ అనేది తీసేసి సో మీ పేరు, మీ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అర్థమైందిగా. డిస్క్రిప్షన్ మొత్తం ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. నా పేరు, నా యూజర్ నేమ్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత సో ఇక్కడ మీ పేరు, మీ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. సబ్జెక్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది కాపీ చేసి ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర పేస్ట్ అయితే చేయండి. మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ బ్రౌజర్ అని ఉంటుంది. బ్రౌజర్ మీద క్లిక్ చేసి సో ఆ 9 స్టెప్ స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నారు కదా. సో అది అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కింద మీకు సెండ్ అని ఉంటుంది. సో అప్లోడ్ అవ్వడానికి కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు 9 స్టెప్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ అయితే అవుతుంది. అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సెండ్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే వస్తుంది. స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి, అవసరం అయితే లేదు. సో టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ 3 lines మీద క్లిక్ చేయండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ అని ఉంటుంది కదా. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పేరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి మొత్తం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ మీద అయితే క్లిక్ చేయండి. పాస్వర్డ్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, సో పై అప్లికేషన్కి ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ SMS వెరిఫికేషన్ అయితే వస్తుంది. USA అని ఉంటుంది. USA కాకుండా మీరు ఇక్కడ ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. USAకి SMS అనేది వెళ్ళట్లేదు, ఫెయిల్ అయి తిరుగుతూనే ఉంది అనమాట.
మీ అమౌంట్ అనేది కట్ అవుతుంది కానీ సో వెరిఫికేషన్ అయితే అవ్వదు, ఇక్కడ కట్ తిరుగుతూనే ఉంటుంది. సో అందుకని సో ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మార్నింగ్ టైం 6-7 ఆ టైంకి, మార్నింగ్ 6:30, 6-7 లోపు అనేది మీరు ట్రై అయితే చేయండి. లేకపోతే నైట్ 11-10:30, 11:30కి అలా ట్రై చేయండి. 100% ఇక్కడ మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. సో ఇజ్రాయెల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ యాప్కి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. అక్కడ నుంచి ఎస్ఎంఎస్ అనేది పంపించండి. ఎస్ఎంఎస్ పంపించిన తర్వాత సో మీకు 5 రూపీస్ అనేది ఇక్కడ కట్ అవుతుంది. సో 5 రూపీస్ కట్ అయిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేయగానే మీకు ఇక్కడ వెయిటింగ్ ఫర్ వెరిఫికేషన్ లోడింగ్ అయితే అవుతుంది, తిరుగుతుంది అనమాట. ఒక 2 సెకండ్ ఆగండి. 2 సెకండ్ ఆగిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. సో మీకు గుర్తుండాల ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి, కొత్త పాస్వర్డ్. రేపు ఎప్పుడైనా వేరే మొబైల్లో, న్యూ మొబైల్లో మీరు రీలాగిన్ చేయాలన్నా కానీ మీకు ఈ పాస్వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో అర్థమైందిగా, మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మళ్ళీ యాప్ అనేది రీలాగిన్ అయితే అవుతుంది కాబట్టి సో ఈజీగా పాస్వర్డ్ ద్వారా మీరు రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది. మీ పై అప్లికేషన్కి ఏ ఈమెయిల్ ఐడి అనేది మీరు వెరిఫై అయితే చేశారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ అప్డేట్ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అప్డేట్ అని వస్తుంది. సో గో బ్యాక్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు పాస్వర్డ్ అనేది ఇక్కడ చేంజ్ అయితే అవుతుంది. మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 స్టెప్ గ్రీన్ అయిపోతుంది. సో వాలెట్లోకి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమందిగా, ఈ ట్రిక్ అనేది మీరు 100% అనేది చేయండి. నేను చూపించినట్టు, నేను పెట్టినట్టు మెయిల్ అనేది పెట్టండి. సో సేమ్ ఇదే సబ్జెక్టు, ఇదే డిస్క్రిప్షన్ అనేది అక్కడ సబ్మిట్ అయితే చేయండి. 100% మీకు మైగ్రేషన్ అనేది అవుతుంది. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది కంపల్సరీగా చేంజ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది ఇక్కడ అప్డేట్ చేయకపోతే మెయిల్ అనేది మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ వేస్ట్ అనమాట. సో అర్థమందిగా, మెయిల్ మీరు 100 సార్లు పెట్టుకున్నా కానీ ఉపయోగం అయితే లేదు. సో ఇక్కడ పాస్వర్డ్ మాత్రం 100% చేంజ్ చేస్తేనే మీకు 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. మెయిల్ ఎలా పెట్టుకోవాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో పాస్వర్డ్ అప్డేట్ చేసే ముందర ఎస్ఎంఎస్ వెళ్ళాలి కాబట్టి, ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ వెళ్ళాలి కాబట్టి 20 రూపీస్ టాక్ టైం అనేది రీఛార్జ్ అనేది చేసుకోవాలి. 20 రూపీస్ టాక్ టైం రీఛార్జ్ చేసుకున్న తర్వాతనే మీకు ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది. సో అలాగే నేను చెప్పినట్టు సో ఉదయం మార్నింగ్ 6 గంటలకు, 6:30, 7 గంటల లోపు ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే రాత్రి 10, 10:30, 11, 11:30 ఆ టైంకి ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసి ఎస్ఎంఎస్ పంపిస్తే మీకు 100% ఇజ్రాయెల్తో ఎస్ఎంఎస్ అనేది వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేయలేని వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు కూడా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే చేసుకోండి. ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ టైము 100% ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయితే అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి ఎక్సలెంట్ దమ్మున్న ప్రాజెక్ట్ అనేది తీసుకురాబోతున్నాను. సో సాయంత్రం మీకు ఆ వీడియో అయితే వస్తుంది. సో రేపు మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఒక దమ్మున్న, అంటే మా పై నెట్వర్క్ ఎలా అయితే ఉందో సేమ్ అలాంటిదే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అనమాట. చాలామందికి తెలుసు ఈ ప్రాజెక్ట్ గురించి, కాకపోతే నాకు తెలిసి 80% తెలుగు పీపుల్కి అయితే తెలియదు. మా పై నెట్వర్క్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళల్లో 80% కూడా తెలియని వాళ్ళు అయితే ఉన్నారనమాట ఈ ప్రాజెక్ట్ గురించి. సో ఇందులో కూడా చాలా సెక్యూర్ అయితే ఉంటుంది, కేవైసీ అయితే ఉంటుంది, వాలెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఒక మంచి ప్రాజెక్టు. ఇక నుంచి మా ఛానల్లో వచ్చే వీడియోస్ పై నెట్వర్క్ మీద వస్తూ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే ప్రాజెక్ట్ మీద కూడా వస్తూ ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.